డాక్టర్ హౌస్ డెంటల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. లేడీస్ ఫస్ట్ అంటే కొన్ని దంత వ్యాధులకి అంటే ముఖ్యంగా చిగుళ్ళు వ్యాధికి అంటే చిగుళ్ళ నుంచి రక్తం రావటం, తర్వాత చిగుళ్ళు ఎర్రగా మారి నొప్పిగా ఉండటం, అదేవిధంగా కొంతమందికి బాగా చీము రావటం, పళ్ళు కదలటం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం చిగుళ్ళు వ్యాధి అంటాం అన్నమాట. అసలు ఈ చిగుళ్ళు వ్యాధి ఎందుకు వస్తుందంటే మనం ఆహారం తీసుకుని తర్వాత సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వలన ఆటోమేటిక్గా అవి బ్యాక్టీరియా వలన కుళ్ళి కొన్ని యాసిడ్స్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఆ ఆమ్లాల వల్ల చిగుళ్ళు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ముఖ్యంగా స్త్రీలు బహిష్టు సమయంలో ఈస్ట్రోజన్ అంటే స్త్రీ హార్మోన్ అనే హార్మోన్స్ అవి ఇంబ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. అంటే తక్కువ మోతాదులో అవి సెక్రెట్ కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈస్ట్రోజన్ తక్కువ కావటం వలన మన వారి యొక్క రక్తంలో ఈ బ్లడ్ సెల్స్ అంటే ప్లేట్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఆ విధంగా తగ్గడం వల్ల బ్లడ్ ఏమవుతుందంటే పలచబడుతుంది అన్నమాట. ఈ పలచబడిన బ్లడ్ ఏమాత్రం ఈ చిగురుకి ఇంజురీ తగిలినా అంటే చిగురుకి ఏమాత్రం మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఆ బ్రష్ బ్రిజిల్స్ ఉంటాయి కదా, అవి తగిలినా కానీ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా బ్లీడింగ్ వచ్చినట్లయితే వెంటనే ఈ బ్యాక్టీరియా ఆ బ్లీడింగ్ పాయింట్లో నుంచి చిగుల్లోనికి ప్రవేశించి చిగుల్ని నాశనం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా ప్రతి స్త్రీకి అంటే బహిష్టు సమయంలో ఈ 4 రోజులు కూడా ఈ విధంగా హార్మోన్ తక్కువ కావటం వలన ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే ప్రెగ్నెన్సీలో కూడా హార్మోన్స్ 9 నెలల పాటు ఈ హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉండటం వల్ల 9 నెలలు కంటిన్యూగా ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియాకి ఎక్కువ అవకాశం అంటే ఎక్కువ ఇంజరీ అయ్యి బ్యాక్టీరియా చిగుల్లోనికి ప్రవేశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అంటే డెలివరీ తర్వాత కూడా ఒక 6 months వరకు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈ పీరియడ్లో కూడా ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల చిగుళ్ళు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే కాకుండా మెనోపాజ్ టైంలో కూడా ఈ హార్మోన్స్ తక్కువ కావటం, తర్వాత బ్యాక్టీరియా చిగుల్ని అటాక్ చేయటం, తర్వాత చిగుళ్ళు వ్యాధి గురి కావటం, పళ్ళు కదిలిపోవటం, ఊడిపోవటం, సందులు రావటం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో అంటే స్త్రీ హార్మోన్స్తో సంబంధం ఉన్న ఈ వ్యాధి స్త్రీలలో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ చిగుళ్ళు వ్యాధి రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది.